మాఘపురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారాం శక్తైః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశమును కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగా నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వాటికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకరములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది, అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడు. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడటానికి వస్తుండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలా ఆ యాగాన్ని చూడడానికి వచ్చారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భక్తిని పెంపొందించేవి. ఇప్పుడు మాఘమాసం 3వ అధ్యాయం చూద్దాము. గురుపుత్రికా కథ. మంగళదాయిని, సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం యొక్క బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము అందుకుంది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగా చెప్పుకోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి, వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తె ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధులు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడను చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో నున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వాటిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకళ్ళు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము.
మన కలయిక సుఖప్రదమగును. అలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖము ఇచ్చును. రమ్ము, నన్ను మోహంతో తనివి తీరా కౌలించుకొనుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకుము. నీ మాట దురాచారపూరితము. నీ వివాహం కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరి సోదరులము. నీవు మన్మథ పరవశురాలువై ఇట్లును చితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురుచూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సుమిదలు దర్భలు మున్నగు వాణిని గానిపోవుదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలు విని ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌలించుకొనక సుఖము నందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవింటికి తిరిగి వెళ్ళు. నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితమును అనుభవింపుము అని విష్టరముగా మన్మథావేశంతో మాటలాడెను. సుమిత్రుడును ఏమీ చేయలేక తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఆకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తర్వాత సమిదలు మున్నగు వాణిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాణిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లయని లోనికి వెళ్ళెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలముకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములు నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడు యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదనను విని వారి యొద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమి చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యం చెప్పాను. సుదేవుడు తన దుఃఖమునకు కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవునికి వాని భార్యాపుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగము నంది ఇట్లు పలికెను. ఓయి, వినుము. నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన నీకేమీ జన్మమున నిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున నెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికి కారణం కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించుచు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూసినది. ఆ పుణ్యము బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వైరిణి అయి నీ శిష్యునితో నధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములనిట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మమును అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుటను, ఈ జన్మలో కన్యయే సోదరు తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసినా పోవునో
ఏమి చేసినా తొలగిపోవును. ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయ ఉంచి చెప్పుడని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయు కొరకు ఒక ఉపాయము కలగదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతః స్నానము చేసి ఆ నదీ తీరము గాని సరస్తీరముగా గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధంగా నీమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2 కొత్త చేటలను తెచ్చి వాటిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమమున్నగు సువాసిని అలంకారములన్నీ నుంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనాలు ఇచ్చి సువాసిని పూజ చేసి ముత్తైదులకిచ్చి 7 మార్లు ప్రదర్శన నమస్కారములు నాచరింపజేయుము. ఆ సువాసిని షడ్సోపేత భోజనము పెట్టి గౌరవింపవలయను. మాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచారము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతమును ఆచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చివరి కాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినతో వారెట్టి వారైనను హరి అనుగ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములకు పొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతకాల స్నానం నదిలో కాని, సరస్సున కాని, కాలువలలో కాని చేసి తీరమున శ్రీహరి అర్పించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఈ ఇహమున సర్వ సుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు. సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరణముగా వివరించెను. 3వ అధ్యాయం సంపూర్ణం.